హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్ని. సో ఈరోజు సెషన్లో నీట్ యూజీ 2024 ర్యాంక్ సాధించి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయము ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయము, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. పూర్తి విషయాలు చూద్దాం. అయితే ఈ నోటిఫికేషన్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆన్లైన్ అప్లికేషన్స్. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి, అంటే 9/8/2024 మధ్యాహ్నం 2 PM నుంచి 16/8/2024 సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. సో పూర్తి విషయాలు చూద్దాం. సో పూర్తి విషయాల్లోకి వెళ్ళే ముందు నా వీడియో మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయడం మరొకండి. సో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం 16 నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు, మొత్తం 6,210 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా కింద 3,857 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య దంత కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 16 సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆన్లైన్ లింక్లో మనము దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఓసీ బీసీ విద్యార్థులు 2,950, ఎస్సీ ఎస్టీలు 2,360 దరఖాస్తు రుసుము చెల్లించాలి. నియమ నిబంధనలకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం 8978780501 నంబర్ను, అలాగే 7997710168 నంబర్లను, రుసుము చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలకు సంబంధించి 9007807007 నంబర్ను సంప్రదించాలని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విశ్వవిద్యాలయం రూపొందిస్తుంది. తుది మెరిట్ జాబితా ప్రకటించాక కన్వీనర్ కోటాలో అన్ని దశలకు కలిపి ఒకేసారి వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం వివిధ దశలుగా కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. కాగా ఈ ఏడాది రాష్ట్రం నుంచి 43,788 మంది నీట్ యూజీ 2024 అర్హత సాధించారు. ఉస్మానియా కోటా రద్దు. జివో 513 ప్రకారం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ కోటాను రద్దు చేసినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరం వరకు ఆంధ్ర యూనివర్సిటీ, ఓయూ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులకు 42:36:22 నిష్పత్తిలో ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తూ వచ్చారు. ఈ ఏడాది నుంచి 36% సీట్లను తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఏపీ విద్యార్థులకే కేటాయించనున్నారు. మెరిట్ ఆధారంగా ఏయూ, ఎస్వీయూ విద్యార్థులతో సీట్లను భర్తీ చేయనున్నారు. సో ఎంబీబీఎస్ గణాంకాలు చూద్దాం. ఇందులో రాష్ట్రంలో మొత్తం వైద్య కళాశాలలు 34. ఇందులో ఆల్ ఇండియా కోటా సీట్లు 460, కన్వీనర్ కోటా సీట్లు 3,857, బి కేటగిరీ సీట్లు 1,317, సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్లు 576, మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 6,210. ఇందులో బీడీఎస్ గణాంకాలు చూస్తే మనకు ప్రభుత్వ, ప్రైవేటు దంత వైద్య కళాశాలలు 18 ఉండగా, ఇందులో ఆల్ ఇండియా కోటా సీట్లు 21, కన్వీనర్ కోటా సీట్లు 819, యాజమాన్య కోటా సీట్లు 700, మొత్తం సీట్లు 1,540. అలాగే అప్లోడ్ చేయాల్సినటువంటి ధృవపత్రాలు చూద్దాం. నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డు, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్కుల మెమో, 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఇంటర్మీడియట్ స్టడీ ఉత్తీర్ణత సర్టిఫికేట్లు, విద్యార్థి తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 8 కావాల్సి ఉంటుంది. అలాగే సంతకం ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంటర్ లేదా 10+2 తత్సమాన పరీక్ష అర్హత, కుల ధృవీకరణ అవసరమైన వారికి, ఆధార్ కార్డు, దివ్యాంగ ధృవీకరణ పత్రం. సో ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. సో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అప్లికేషన్స్ ఆన్లైన్లో స్వీకరించబడుతున్నాయి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.